రెసిపీ చేయడానికి నేను 2 మీడియం సైజ్ మ్యాక్రల్ ఫిష్ని తీసుకున్నాను. వీటిని 10 మినిట్స్ బాయిల్ చేసి నీట్గా వాష్ చేస్తూ ఫ్లెష్ని మాత్రమే తీసుకున్నాను. దీనిలో 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 3 గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, 1 టమాటో, 1 ఆనియన్, సమ్ క్లోవ్స్ ఆఫ్ గార్లిక్. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక చిల్లీ, గార్లిక్, కర్రీ లీవ్స్ బాగా వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ టమాటో ఆనియన్ పేస్ట్ బాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి వేయించిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఇంకాస్త పసుపు, మీ స్పైస్కి తగినంత కారం, కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఫిష్ మసాలా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. ఇదంతా బాగా వేగిన తర్వాత షెడ్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. అంతేనండి, లాస్ట్లో కాస్తంత కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. తినే ముందు ఇంకొకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. See you in the next video. Until then, it's bye from Celeste Chronicles. Thanks for watching. God bless you all.